గోదావరి జిల్లాల్లో అధిక బరువున్న చేపలు వలకు చిక్కి మత్స్యకారులకు ఒక్కో రోజు కాసులు కురిపిస్తూ ఉంటాయి. మొన్నటికి మొన్న కందగడ్డలో వినాయకుడు రూపం కనిపించి పూజలు అందుకున్నాడు. అయితే రైతు పండించే పంటకు గిరాకీ రావాలంటే అది ఎంతో కొంత ప్రత్యేకంగా ఉండాలి కదా. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లా శంషాబాద్ ప్రాంతానికి చెందిన రైతు దినేష్ కుమార్ రాజ్పుత్ పేరు మారుమోగిపోతూ ఉంది. రసీద్పూర్ తరాయి గ్రామానికి చెందిన ఇతను తన 3 బిఘాల పొలంలో అంటే సుమారుగా 2 ఎకరాల్లో ఆలుగడ్డలు వేశాడు. సాధారణంగా ఒక ఆలుగడ్డ 100 నుంచి 300 గ్రాముల బరువు పెరిగితే దినేష్ కుమార్ రాజ్పుత్ పొలంలో మాత్రం ఒక్కో బంగాళదుంప 2 కేజీల బరువు తూగుతూ ఉంది. దీంతో ఆయన పొలానికి పరిసర గ్రామాల ప్రజలు వెళ్లి అధిక దిగుబడి ఇచ్చే బంగాళదుంప ఎలా పండిందో తెలుసుకుంటూ ఉన్నారు. ఇంత బరువు రావడానికి వాతావరణం అనుకూలించడంతో పాటు మంచి విత్తన ఎంపిక, సరైన ఎరువుల వినియోగం, వ్యవసాయ విధానాలు కారణమని ఆ ప్రాంత వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఫరూఖాబాద్ ప్రాంత వాసులకు 2 కేజీల బరువు ఉన్న ఆలుగడ్డలు చూడటం ఇది కొత్తేం కాదు. ఈ ప్రాంతం నుంచి కేవలం మన దేశంలో మాత్రమే కాక ఇతర దేశాలకు కూడా ఆలుగడ్డలు ఎగుమతి అవుతాయి. ఆలుగడ్డలకు ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ ఫరూఖాబాద్ లో ఉండటంతో తరచుగా అతిపెద్ద ఆలుగడ్డలు మార్కెట్ కి వస్తూ ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం క్వింటాల్ ఆలుగడ్డల ధర 1200 నుంచి 2000 వరకు పలుకుతూ ఉంది. అంటే ఈ లెక్కన దినేష్ కుమార్ రాజ్పుత్ పండించిన ఒక్కో బంగాళదుంప 40 రూపాయలు ఉంటుంది. రిటైల్ మార్కెట్స్ లో అయితే 80 రూపాయలు కూడా పలకొచ్చు. ఏపీలో ఆలుగడ్డలు సాగు నామమాత్రంగానే ఉంటుంది. ఇది పండాలంటే చల్లని వాతావరణం అవసరం. చిత్తూరు, అన్నమయ్య, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడక్కడ ప్రయోగాత్మకంగా పండిస్తున్నా కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ల నుంచి ఇవి దిగుమతి అవుతూ ఉన్నాయి.